టు ఐడియా పాప్కార్న్ స్ట్రీట్. నేను మీ హోస్ట్ మహతిని. ఈ వారం జాదుగాడు అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు యోగేష్. ఇందులో లీడ్ రోల్స్ లో ప్లే చేశారు నాగశౌర్య మరియు సోనారికా బదోరియా. ఇది సోనారికా బదోరియా డెబ్యూ ఫిల్మ్. జాదుగాడు ఒక యాక్షన్ ఎంటర్టైనర్. ఇది ఒక అబ్బాయి జీవితం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ అబ్బాయి పేరు కృష్ణ. ఈ క్యారెక్టర్ ప్లే చేసింది నాగశౌర్య. కృష్ణ పట్నానికి వస్తాడు బాగా డబ్బులు సంపాదించేందుకు. ఒక నర్సు ప్రేమలో పడతాడు. ఈ నర్సు క్యారెక్టర్ ప్లే చేసింది సోనారికా బదోరియా. కృష్ణ ఒక పొలిటిషియన్ కింద ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ ఒక 2 crore డీల్లో ఇరుక్కుపోతాడు. ఎలా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడతాడో, నర్స్తో సెటిల్ అవుతాడో అన్నది సినిమా మెయిన్ ప్లాట్. నాగశౌర్య రొమాన్స్ మరియు కామెడీని మరీ చక్కగా ప్లే చేశారు. కానీ యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకొంచెం బాగా చేసి ఉండాల్సింది. అలాగే సోనారికా బదోరియా అందంగా సిజిలింగ్గా ఉంది సాంగ్స్లో స్పెషల్లీ. కానీ యాక్టింగ్లో అంటే ఎమోషన్స్ చూపించడంలో ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సపోర్టింగ్ కాస్ట్ శ్రీనివాసరెడ్డి, జాకిర్ హుసేన్ మరియు రవి కాళే పర్ఫెక్ట్గా ప్లే చేశారు. కానీ సప్తపది కొంచెం ఇంప్రెస్ చేయలేకపోయారు. మధుసూదన్ గారి స్టోరీ మరియు డైలాగ్స్ కొంచెం మీడియాకర్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బై సాయి శ్రీరామ్ బాగుంది. ఇదే కాక మణిశర్మ గారి కొడుకు సాగర్ మహతి మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కానీ ఎంఆర్ వర్మ గారి ఎడిటింగ్ కొన్ని చోట్ల ప్యాచీగా ఉంది. ఓవరాల్ మా వర్డిక్ట్ ఈ సినిమాని ఒక్కసారి మటుకు తప్పకుండా చూడాల్సిందే. మేము ఈ సినిమాకి 5 నుంచి 2.5 పాప్కార్న్స్ ఇస్తాము. ఇది మా రివ్యూ. మీకు ఈ సినిమా గురించి ఏమనిపించిందో కింద కమెంట్ చేసి మాకు తెలపండి. మళ్ళీ త్వరలోనే ఇంకో సినిమా రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ మహతికు సెలవివ్వండి. నమస్తే.